గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఈరోజు అన్ని పేపర్లు కూడా నిన్న పొద్దుటి నుంచి సాయంత్రం దాకా విపరీతంగా వర్షం కురిసింది. చాలా చోట్ల పంటలు బాగా నష్టపోయినాయి. దానికి సంబంధించిన వార్తలు అన్ని పేపర్లు ప్రధానంగా తీసుకున్నాయి. ఫస్ట్ వెలుగు ఏం పబ్లిష్ చేసింది చూద్దాం. వెలుగులో చెడగొట్టు వానలు అన్న బ్యానర్తో ఈ వార్తను పబ్లిష్ చేసింది. సిద్దిపేట, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు. సిద్దిపేట జిల్లా నంగునూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్లు. మామిడి, మిర్చి, పసుపు, మక్క, కంది పంటలకు బాగా నష్టం. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం. హైదరాబాద్లో పొద్దంత ముసురు. ఇవాళ కూడా వర్షాలకు అవకాశం అని చెప్పి ఐఎండీ శాఖ చెప్పింది. ఇది ప్రధానంగా తీసుకున్నటువంటి వార్త. తర్వాత ఇంకో వార్త దాని కింద తీసుకుంది వెలుగు. గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చేస్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నటువంటి బ్యానర్తో స్పీడ్ రైలుకి సంబంధించినటువంటి వార్తను తీసుకుంది. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య తిరిగేటువంటి ఈ ట్రైన్ దేశంలోనే ఫాస్టెస్ట్ రైలు. దాంట్లో చాలా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. వైఫై ఉంటుంది, ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. త్వరలోనే ఇది స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత నిన్న ప్రధానమంత్రి తమిళనాడు, కేరళలో పర్యటించారు. అక్కడ మాట్లాడారు. అవినీతిపై పోరు ఆపేది లేదు అని చెప్పారు. అదే పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. ప్రజలను దోచుకోవడానికే ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. పేదల కోసమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఆరోగ్య రంగానికి టాప్ ప్రయారిటీ ఇస్తాం అని చెప్పి నిన్న చెప్పారు. అదే హైలైట్ చేసింది వెలుగు. తర్వాత ఉల్లి ధరకు సంబంధించి ఉల్లిగడ్డ ధర తగ్గుతోంది అనే బ్యానర్తో ఇంకో వార్త తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో భారీగా పెరిగిన దిగుబడి. రాష్ట్ర మార్కెట్కు తరలిస్తున్న వ్యాపారులు. హోల్సేల్లో క్వింటాల్కు 700 లోపే. రిటైల్గాను 10 రూపాయలకు తగ్గిన ధర అంటూ ఇంకో వార్తను తీసుకుంది. ఈనాడు చూద్దాం. ఈనాడు విషయానికి వచ్చినట్లయితే ఈనాడు కూడా వర్షానికి సంబంధించిందే. అకాల నష్టం అన్నటువంటి బ్యానర్తో దానికి సంబంధించిన వార్తను తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. అత్యధికంగా నంగునూరులో 10 సెంటీమీటర్లు నమోదు. పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు. పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు అంటూ తీసుకుంది. ఈరోజు కూడా కురిసే అవకాశాలు అంటూ కూడా హెచ్చరిక చెప్పింది ఈనాడు. తర్వాత ఇంకోటి స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది ఈనాడు. మంత్రివర్గానికి సంబంధించి అనుభవజ్ఞులకే అమాత్యహారం అన్న బ్యానర్తో వార్తను తీసుకుంది. ఎక్కువసార్లు గెలవడం, నడవడిక ప్రధాన అర్హతలు. తొలిసారి విజయం సాధించిన వారిలో ఒకరిద్దరికి అవకాశం. మంత్రివర్గ జాబితాపై రోజంతా సీఎం కేసీఆర్ కసరత్తు అంటూ తీసుకుంది. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో డాక్టర్ అవిశ్వాసం అన్నటువంటి బ్యానర్తో ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. రోగికి డాక్టర్కు మధ్య పెరుగుతున్న దూరం. ప్రహసనంగా అపాయింట్మెంటు, టెస్టులు, అనవసర ఆపరేషన్లు, దోపిడీతో అపనమ్మకం అంటూ డాక్టర్లు బాగా దోచుకుంటున్నారన్న భావనతో స్పెషల్ స్టోరీ రాసింది. తర్వాత వర్షానికి సంబంధించి ఆగమాగం అన్న బ్యానర్తో వర్షానికి సంబంధించిన వార్తను తీసుకుంది. రైతన్నను ముంచిన అకాల వర్షం. పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు. వనపర్తిలో తడిసిన పల్లి బస్తాలు. కొల్లాపూర్లో కందులు నీలపాలు. కల్లాల్లోనే తడిసిన మిర్చి పంట. వరి, పత్తి, మక్క పంటలకు నష్టం అంటూ తీసుకుంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడుకు సంబంధించి ప్రధాని టూర్కు సంబంధించి భయంతోనే కూటమి. అవినీతి వ్యతిరేక చర్యలతో వారికి అలజడి అని చెప్పి నిన్న ప్రధాని మాట్లాడారు. అదే హైలైట్ చేసింది. ఆశ్రిత పక్షపాతం నుంచి విముక్తి. సంపదకు కాపలదారుగా ఉన్న నన్ను తప్పించేందుకు ఏకమయ్యారు. దేశాన్ని దోచుకున్న వారిని వదలం. ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతా. మదురైకి వచ్చే సభల్లో మోడీ హెచ్చరిక అంటూ తీసుకుంది. ఇంకో నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ముంచెత్తిన వాన అన్న బ్యానర్తో వర్షానికి సంబంధించిన వార్తను తీసుకుంది. రాష్ట్రం అంతటా కమ్ముకున్న కారు మబ్బులు. ఎడతెరిపి లేని జల్లులు. కరీంనగర్లో అత్యధికంగా 5.89 సెంటీమీటర్లు. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటకు నష్టం. ఆపరాల సాగు రైతుల్లో ఆనందం. రాష్ట్రమంతటా కొనసాగుతున్న వానలు అంటూ తీసుకుంది. తర్వాత హైదరాబాద్కు సంబంధించి అప్రమత్తమైన జిహెచ్ఎంసీ. కమిషనర్కు సీఎం కేసీఆర్ ఫోన్. ఎమర్జెన్సీ బృందాలు సంసిద్ధం. రోడ్ల మరమ్మతులకు కమిషనర్ ఆదేశం అంటూ తీసుకుంది వార్త. తర్వాత పేదల గుండెకు సర్కారు అండా బ్యానర్తో ఇంకొక వార్తను పబ్లిష్ చేసింది. గుండె సంబంధ చికిత్సలకు 825 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం అంటూ ఇంకో స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్.
నిన్న పొద్దుటి నుంచి సాయంత్రం దాకా రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. దాంతో చాలా చోట్ల పంట నష్టపోయింది. రైతులు ఈ అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయినారు. సో వీళ్ళు ఆ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఆ విషయాలనే మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు చెప్పాలా, నిన్నటి వాన చూసిరు, ముఖ్యంగా మీ జిల్లాలో మీ ఊరు చుట్టుపక్కల బాగా వాన కురిసింది. అంగనూరు అంటే మీ ఊరు పక్కనే, మీ ఊరు పక్కన బాగా వాన కురిసింది. ముఖ్యంగా ఈసారి మిర్చి పంట బాగా నష్టం, ఎందుకంటే చేతికి వచ్చింది అంత కళ్ళాలు ఆరబోసినారు మిర్చి పంటను. సో మొత్తం తడిసిపోయింది. ఏంది పరిస్థితి? అది కొద్దిగా ఎరుపుబారిన కూడా రేటు ఉండదు అనుకుంటున్నాను. కాలం కాని కాలంలో వానలు పడడం అంటే అది నష్టం చేసేటువంటి ఒక వానలుగానే భావిస్తాను. ప్రత్యేకంగా మన తెలంగాణలో ప్రాంతం అయితే, ఎందుకంటే కొన్ని పంటలు ఏ కాలానికి వేయాలనేటువంటి ఒక నిర్దిష్టంగా ఉండేటువంటి ఒక పంటలు ఉంటాయి. ఈ టైంకి వచ్చే వరకు మాత్రం అంటే జనవరిలో ఫిబ్రవరిలో పండగకు వచ్చేటువంటి ఒక పంటలు ఏమిటంటే ఎక్కువగా మిర్చి, పసుపు, కంది, ఈ పంటలు ఎక్కువగా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు మొక్కజొన్నలు కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టపోయేటువంటి ఒక పంటలు మాత్రం ఈ 4 రకాల పంటలు ఎక్కువగా నష్టపోతాం. మీరు అన్నట్టుగా మా గ్రామంలో మొన్న శనివారం మధ్యాహ్నం నుంచి మొదలితే రాత్రి వరకు ఈ నిరంతరం వర్షం పడుతూనే ఉంది. కాబట్టి అంత వర్షం అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళైతే వారు చెప్పేది ఏమిటంటే వానకాలం కూడా ఇంత వర్షం పడలేదు సార్, ఇదే ఊపులో ఇంకొక వర్షం పడితే మాత్రం మొత్తం మా వాగంతా కూడా వరదై పారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగి పంట కూడా బ్రహ్మాండంగా పండేటువంటి అవకాశం ఉంటుందని కూడా అంటారు. ఎందుకంటే మా ప్రాంతంలో ఎక్కువగా వరే ఎక్కువగా ధాన్యమే పండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధాన్యం అంతా కూడా మొన్న వర్షాకాలం ధాన్యం అంతా కూడా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా రోడ్లు నష్టమైతా ఉంటాయి. అదే తదనుగుణంగా ఈ పంటలు కూడా నష్టమయ్యేటువంటి మీరు అన్నట్టుగా మిర్చి కాబట్టి మిర్చి కంది, మిర్చి, మామిడి అయితే ఇప్పుడు పూతలు వస్తున్న టైం ఇది. కాబట్టి పూత అంతా కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మిర్చి మాత్రం చాలా విపరీతంగా మిర్చి, పసుపు పంటలు బాగా నష్టమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని ప్రాంతాలలో కంది కూడా బాగా పండుతుంది. మనకు పల్లి మాత్రం దానికి అనుగుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాలం టైంలో ఈ వర్షాలు రావడం అనేటువంటిది రైతన్నలకు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లించేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా ఎటువంటి నష్టం వాటిల్లింది ఎక్కువగా మేము, ఎందుకంటే ఫసల్ బీమాని కింద మనం నష్టం వాటిల్లుతున్నటువంటిది ఎప్పుడో నష్టం వాటిల్లుతా అంటే అనుకోకుండా వచ్చినటువంటి వర్షాలు. ఈ వర్షాలకు తప్పకుండా బీమా సౌకర్యం ఏదైతున్నదో అది కల్పించవలసినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇమీడియట్గా అంచనా వేసి దానికి అనుగుణంగా బీమా వారికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తే కొంత రైతులు ఉపశమనం కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ శాఖ అలర్ట్గా ఉండదు. ఎస్ ఇప్పుడైతే ఎందుకంటే నేను చెప్పాల్సింది చెప్పి మీరంతా ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు జిల్లా పరిషత్ సమావేశాలలో స్పష్టంగా వ్యవసాయ శాఖ మీదనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంటుంది. చర్చ జరుగుతున్న సందర్భంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులంతా కూడా వాళ్ళు చెప్పేది ఏమిటంటే మొన్న జరిగినటువంటి ఖరీఫ్కు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతున్నదో వానకాలం సంబంధించినటువంటి ధాన్యం బాగా ధాన్యం వచ్చింది సార్. కాబట్టి యాసంగిలో మాత్రం వర్షానికి వర్షం లేదు కాబట్టి ఎక్కువగా అంత ధాన్యం వచ్చేటువంటి అవకాశం లేదు, గతం కన్నా తగ్గేటువంటి పరిస్థితి ఉన్నదని కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి స్టాండింగ్ కమిటీలు జరుగుతున్నాయి, జిల్లా పరిషత్ సమావేశాలు జరుగుతున్నాయి, మండల పరిషత్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. రైట్ సార్, వాతావరణ శాఖ డైరెక్టర్ ఇంకాసేపట్లో ఫోన్లో మాట్లాడదాం. ఆయన ఫోన్ లైన్లో రావడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు కూడా వర్షాలు ఉన్నాయంటున్నారు. మరి ఈరోజు జిల్లాలో ఎట్లా ఉన్నాయి, హైదరాబాద్లో ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా ఈరోజు నిన్న అంటే సండే కాబట్టి హైదరాబాద్లో ఉద్యోగాలకు చాలా వరకు సెలవు ఉండేది. ఈరోజు మనం పొద్దున్నే అందరూ డ్యూటీకి పోవాల్సి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం వాతావరణ శాఖ డైరెక్టర్తో కాసేపట్లో. ఇందిరా గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ రైతు నష్టపోయిన దానికి ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఎట్లా అలర్ట్ చేయాలి? ప్రతిపక్షంగా మీరు ఎట్లా అలర్ట్ చేస్తారు ప్రభుత్వాన్ని?
టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి వర్ష సూచన తెలిపేటువంటి యంత్రాలు కూడా మన దగ్గరికి వచ్చాయి. సో దాంట్లో మనం ఇంకా అంత ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు పంట ఏదైతే మార్కెట్కి వచ్చినటువంటి పంటని మనము ఇమీడియట్గా, అంటే వర్షం అన్నది సమ్ టైమ్స్ మనం ముందు ఊహిస్తాం, ఊహించిన దానికన్నా కూడా ముందే పడవచ్చు లేదా తర్వాత పడవచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అంతే. సో అట్లాంటప్పుడు దానిని మార్కెట్ వచ్చినటువంటి పంటని దానిని మనం స్టోర్ చేసుకోవడం కోసం మనం గిడ్డంగులను, మార్కెట్ యార్డ్లను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరబెట్టిన పరిస్థితి నిజానికి మొన్న ఢిల్లీలో వర్షం కురిసిన తర్వాత ఇక్కడ కూడా వస్తుందని చెప్పి ముందే అలర్ట్ చేసిన, కానీ దాన్ని విస్తృతంగా రైతులకు పోలేదు, ప్రజలకు తీసుకుపోలేదు, అటు వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వం ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. అందుకే అంటున్నాను నేను. సో అంటే సెంట్రల్ కి స్టేట్ కి మధ్య కోఆర్డినేషన్ అన్నది ఇంపార్టెంట్. ఇట్లాంటి విషయంలో అంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ కనెక్షన్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బట్ కానీ ఈ అంశాల్లో మనం వెనుకబడి ఉన్నామన్నది మాత్రం వాస్తవం. దీనితో పాటుగా ఉన్నటువంటి పంట మార్కెట్ యార్డ్లో వచ్చినటువంటి పంటకి ఇప్పుడు మనకు లాస్ట్ టైం కొంత ఏదో గిడ్డంగులు కట్టే ప్రయత్నం చేశారు, బట్ ఈసారి అగ్రికల్చరే మెయిన్ ఎజెండాగా ఈ సెషన్లో పెట్టుకొని దీనికోసం మనము ఏం చేస్తే బాగుంటుంది, పంట పండించిన తర్వాత మెయిన్ మార్కెట్ చేసుకోవడమే ఇంపార్టెంట్. ఈ మార్కెట్కి కావాల్సినటువంటి వెసులుబాటులు ఎక్కువగా కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. రైతులతో పాటుగా వాళ్ళకి అవేర్నెస్ కలిగించాల్సిన కూడా అవసరం ఉంది ఇక్కడ. దీనితో పాటు ఇప్పుడు ఈ సమయంలో వచ్చేటువంటి మిర్చి పంట, మిర్చి కొంత తడిచిందంటే ఆటోమేటిక్గా దాని కలర్ షేడ్ అయిపోతుంది. కలర్ షేడ్ కాగానే దాన్ని కంప్లీట్ జీరోకి వచ్చేస్తుంది. తేమతో పాటు ఎవరి కొరని పరిస్థితి, తేమ ఉందని ఆరబెడితే ఉన్నటువంటి కలర్ పోయే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటప్పుడు 100% తనకి నష్టం జరిగే పరిస్థితి. ఇట్లాంటి పంటని అంటే మనము గతంలో వరి తడిచినప్పుడు ఎలా ఉన్నా కూడా గవర్నమెంట్ కొనాలి అనేది ఒక నోటిఫై ఏదైతే చేశారో అదే రకంగా ఇప్పుడు తడిచిన పంటను యాజ్ గా ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. దీనికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి కేంద్రం నుంచి కూడా పంట బీమా ఎట్లాగూ ఫసల్ బీమా వాళ్ళది ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇంకా మనకి పెద్ద మొత్తంలో తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కొంత పని చేయాల్సిన అవసరం ఉన్నది. సో కేసీఆర్ గారు నిన్న పడ్డటువంటి వర్షానికి కాల్ చేసి అప్రమత్తం చేయడంలో వి అప్రిషియేట్. ఎందుకనంటే మిగతా మంత్రివర్గం లేదు కాబట్టి తనే అన్ని చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి సో ఆ విషయంలో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా. దెన్ ఇమీడియట్గా ఇదంతా ఉన్నటువంటి దాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. పంట నష్టము, కరువు కొంత కంప్లీట్గా పోయిన దగ్గర కూడా కరువుకు సంబంధించి అంటే వర్షం పడక ఒక కరువు అయితే వర్షం పడి కరువుగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, అతివృష్టి అనావృష్టిగా ఇవ్వాలి. సో ఈ నష్టపరిహారం అంతా కూడా ప్రభుత్వం బేర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ముఖ్యంగా మిర్చి రైతు దురదృష్టం ఏంటంటే ఈసారి మంచి రేట్ ఉంది, మిర్చికి బాగా రేట్ ఉందని చెప్పి రైతు చాలా హ్యాపీగా ఉన్న టైంలో ఈ వర్షం వచ్చి మొత్తం నాశనం చేసింది మొత్తం రైతులకు. పత్తి పంట కూడా మిర్చికి అయితే బాగా రేట్ ఉంది ఈసారి, చాలా హ్యాపీగా ఉన్న రైతులు. సో ఒక్కసారి వచ్చి వాళ్ళ మీద బండబడ్డటైంది. శ్రీధర్ రెడ్డి గారు ఎట్లా వస్తారు, ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుంది, రైతులు ఎట్లా ఆదుకుంటూ పెట్టారు? గత 2-3 రోజులుగా వచ్చినటువంటి నష్టాన్ని ఒకటి ఎప్పట్లానే తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు అని అనడానికి లేదు, ఎందుకంటే మంత్రివర్గం లేదు కాబట్టి ఇప్పటివరకైతే క్షేత్రస్థాయిలో ఏమన్నా అంచనా వేయడానికో లేదా జిల్లాలలో అధికారులను అప్రమత్తం చేయడానికో ఏం చర్యలు అయితే కనపడలేదు. మనం మొన్న ఉన్నటువంటి పరిస్థితులలో నిన్న కాకుండా ముందు రోజు కూడా చాలా చోట్ల వర్షాలు పడి దెబ్బతిన్న సందర్భం చూసాం. కానీ ఇప్పటివరకైతే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క చర్య కూడా కనపడలేదు, ఒక ప్రకటన కూడా రాలేదు. ఇటువంటి సమయంలో ఏంటంటే గతంలో కూడా చాలాసార్లు ఈ తడిచిన ధాన్యాన్ని కొనాలి, లేకపోతే పంట నష్టం అంచనా వేసి ఎకరావారికి ఇవ్వాలి, ఇవన్నీ చాలాసార్లు చూసాం. కానీ వాస్తవానికి రైతులకు చేరింది చాలా తక్కువ. ఒకటి. రెండోది, ప్రధానంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతుకు నష్టం కాకుండా కాపాడేటటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంట బీమాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వాలని ఉద్దేశపూర్వకంగా అమలు చేయట్లేదు. ఫసల్ బీమాను పోయిన ఇయర్లో మన క్రాప్ ఇయర్లోనైతే నాట్ మోర్ దాన్ 30%, 30% సాధారణంగా రైతులు స్వతహాగా ఉన్నటువంటి యొక్క అవగాహనతో కొంతమేరకు స్థానికంగా ఉన్నటువంటి అవగాహనతో చేసుకునేది తప్పితే ఈ సమయంలో అది బాగా పనికొచ్చేది. మరి ఎందుకు చేయట్లేదో, ఎందుకు ఇంత బాధ్యతరహితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందో వాళ్ళకే తెలియాలి. ఇదే పథకం కాదు, ఆయుష్మాన్ భారత్ లాంటి అతిపెద్ద ఆరోగ్య స్కీమ్ ఉంది, దాన్ని కూడా అమలు చేయని సందర్భం. ఎంత చెప్పినా కానీ ఏంటంటే ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి క్రెడిట్ వస్తుందన్నటువంటి భయంతో కూడా ఇంత చిన్నగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా పంట బీమా చేసి ఉంటే ఈ రైతులకు ఇవాళ ఆల్మోస్ట్ కొన్ని క్రాప్స్ చేతికి వచ్చేటివి, కొన్ని మిడ్ ఆఫ్ ఇట్స్ ది జర్నీ ఉన్నాయి, వాటిని కూడా ఇవాళ పూర్తి స్థాయి నష్టపోయిన తర్వాత వ్యవసాయ అధికారులు అంచనా వేసి, రెవెన్యూ అధికారులు అంచనా వేసి, ఆ తర్వాత
నష్టపరిహారం ఇవ్వడంలో మన దగ్గర మెషినరీ సరిగ్గా లేదు, దాంట్లో కూడా రాజకీయ జోక్యాలు ఉన్నాయి, గతంలో పరిహారాలు ఎన్నడూ సరిగ్గా ముట్టలేని సంగతి మనకు తెలుసు. అయినా ఒక వ్యవస్థీకృత విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేసేదంటే ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆకలింపు చేసుకోండి, క్షేత్రస్థాయిలోకి అధికారులను పంపించండి, అంచనా వేయండి, వాళ్లకు న్యాయం జరిగే విధంగా చూడమనేది మన ఒకటి సంగప్ప రాజకీయం కొరకు మాట్లాడవలసిన అవసరం లేదు. మొన్న వర్షం పడ్డది, నిన్న అధికారులు ఎమ్మెల్యేలు, నిన్ననైతే నేను సిద్దిపేటలో స్వయంగా శాసనసభ్యులు హరీష్ రావు గారు అధికారులను వెంటబెట్టుకొని నంగునూరు మండలానికి వెళ్ళి ఎంత పంట నష్టమైంది, ఎంత ఇన్సూరెన్స్ ఉన్నది అనేటువంటి మొత్తం అంతా వివరాలన్నీ సేకరించి ఆ అధికారులను ఇన్సూరెన్స్ అధికారులను తీసుకొచ్చారు. కాబట్టి ఆ విధంగా బాధ్యతాయుతంగా శాసనసభ్యులు అధికారులు పనిచేస్తా అంటే ఒకటినే స్లీపింగ్ రిమార్క్స్ లెక్క మాట్లాడితే అంటే ఎట్లా? ఎక్కడ పనిచేస్తాను? హైదరాబాద్ లో వర్షం పడితే మాట్లాడితే విధంగా అందరు కూడా రైతులకు స్పష్టంగా మరి ఇంకెవరు ఉంటారా? అధికారులు శాసనసభ్యులు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? మంత్రులు ఉంటారా? ఇంకా మంత్రులు ఎందుకుంటారా? రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి అవసరం లేదా? ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలన చేస్తాడు ఏమేమి జరుగుతుంది అని. అంతకన్నా మించిందే ఉండదా? ఎక్కడనైనా కానీ ఏ ప్రాంతంలోనైనా కానీ 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసినాం. కాబట్టి ఆయన అప్రమత్తం చేస్తున్నాం. కాబట్టి నీకు ఎక్కడ కనబడతాడు? నువ్వు పట్టవు ఎందుకు కనబడతాడు? వరదల గురించి రాస్తారు. కాబట్టి ఏ అధికారి పోయిందని రాస్తాడా? కాబట్టి ఈ విధంగా మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే శాసనసభ్యులు వారి పరిశీలన చేస్తారు, వారి ప్రాంతం చేస్తున్నాం కాబట్టి పని అథారిటీ ఉన్నది. ఇప్పుడు అథారిటీ ఉన్నది కాబట్టి స్లీపింగ్ గా మాట్లాడేటోళ్ళం కాదు. రైతుల గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళం. రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, కాబట్టి ప్రతి ఒక్కటి విషయాల మీద కూడా అథారిటీ ఉన్నది. కాబట్టి ఆ రకంగా పని చేస్తున్నాం కాబట్టి అలా అందుకొరకే మాట్లాడేటువంటి. కాబట్టి కేవలం మీరు పట్టణంలో కూర్చుండి ఏదో ఒకటి మాట్లాడదామంటే ఇప్పుడు వాస్తవాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయంలో మంత్రివర్గం ఉన్నట్లయితే డెఫినెట్ గా అధికారులకున్న సుపీరియర్ మంత్రి కాల్ చేస్తే కింద అధికారులంతా అప్రమత్తం అవుతారు. సీఎం అన్ని చూసుకోలేరు కదా. దీనికి రెవెన్యూ ఉంటే రెవెన్యూ పర్యవేక్షణ జరుగుతుంది, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ పర్యవేక్షణ జరుగుతుంది. మరి ఇది ఏది లేకుండా పాలన కొనసాగిస్తున్న దాంట్లో రాజ్యాంగం ఆల్రెడీ 40 రోజులు అయింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గ విస్తరణ చేసి కొంత పని మీ ఇంటి వ్యవహారమా? కేసీఆర్ రాజు మీ తప్పును ఒప్పుకోవాల్సిన అవసరం రైట్. సరే, మీ మంత్రివర్గం ఎప్పుడైనా చేసుకోండి. రైతులకైతే బాగా నష్టం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఈ సమయంలో అధికారులు శాసనసభ్యులు పోవాలి, కానీ ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలో జనరల్ ఈ సమయంలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా కూడా సచివాలయంలో మంత్రులు రివ్యూ చేయడము, ముఖ్య ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్తో మాట్లాడడము, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేయడము, వాళ్ళు ఇంకా ఎవరు ఎక్కడ వర్షం
మాట్లాడండి, రేషన్ ఆదుకోండి, ఓకే. మీరు ఒక్క నిమిషం ఆగండి. నేను మనతో ఫోన్ లైన్ లో రాష్ట్రంలో వాతావరణ ప్రభుత్వం శాఖ ఏం డైరెక్టర్ చేస్తుందో కూడా యాగం రాజారాం గారు చేస్తాం. వచ్చారు. రాజారాం గారితో మాట్లాడారు. సార్ ఆగండి సార్. వర్షం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఈ రోజు ఎట్లుంది, తర్వాత జిల్లాలో ఎట్లా ఉంది, సిటీలో ఎట్లా ఉంది మాట్లాడదాం. రాజారాం గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఎట్లా ఉంది వర్షం? నిన్నైతే చాలా చోట్ల భారీగా కురిసింది, మనం చూసాం, లిస్ట్ లెక్క కూడా వచ్చింది ఎక్కడెక్కడ ఎంత అనేది. ఈ రోజు ఎట్లుండే అవకాశం ఉంటుంది? ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? అంటే మనకి నిన్న ఉదయం 8:30 నుంచి ఈ రోజు ఉదయం 8:30 వరకు, అంటే ఇప్పుడు 7:30 వరకు కురిసిన వర్షపాత వివరాలు చూస్తే మనకి ఎక్కువగా నల్గొండ జిల్లాలో ఎక్కువగా వర్షం కురిసిందండి. నల్గొండ జిల్లాలో ఇటు మిరియాలగూడ 9 సెంటీమీటర్లు, అలాగే దామర్చర్ల 9 సెంటీమీటర్లు, త్రిపురారం, నిదమనూరు ఈ ప్రాంతాల్లో అయితే అత్యధికంగా మనకు నల్గొండ జిల్లాలోనే 9 సెంటీమీటర్ల అత్యధికంగా కురవడం నమోదైంది. అదే విధంగా చూస్తే మనకు మిగతా జిల్లాలు కూడా వనపర్తి, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం, ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో 7 సెంటీమీటర్లు ఆ ప్రకారంగా కురవడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏంటంటే ఇది కొద్దిగా బలహీనం అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ద్రోణి ప్రభావం ఒకటి ఉంది, ఈ ద్రోణి అనేది ఇటు విదర్భ నుండి కర్ణాటక వరకు మనకి ఈ తెలంగాణ మీదుగా ఒక ద్రోణి అనేది ఒకటి ఉండడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం బలహీనంగానే ఉంది. కాబట్టి ఈ రోజు రేపు మాత్రమే ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే హైదరాబాద్ లో ఎట్లుండే అవకాశం ఉంటుంది? హైదరాబాద్ లో కురుస్తాయి? హైదరాబాద్ లో మనకి అత్యధికంగా 15 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఒక రాజేంద్ర నగర్ ప్రాంతంలో మాత్రం 15 మిల్లీమీటర్లే అత్యధికంగా కురిసింది. మనకి హైదరాబాద్ లో అయితే వర్షం తగ్గుముఖం పట్టింది అనమాట. మొన్న అయితే మనకు 6 సెంటీమీటర్లు కురవడం జరిగింది తేలింగంపల్లి ఆ ప్రాంతాల్లో. కానీ నిన్న చూస్తే నిన్న 15 మిల్లీమీటర్లు, అంటే 1.5 సెంటీమీటర్లు మాత్రమే అత్యధికంగా కురవడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో చూస్తే 2-3 మిల్లీమీటర్లు, ఒక బండ్లగూడలో 8 మిల్లీమీటర్లు, బహదూర్పుర 9 మిల్లీమీటర్లు ఆ రకంగా కురవడం జరిగింది అనమాట. అదే రాజారావు గారు, అది నిన్నటి వర్షపాతం గురించి చెప్తున్నారు. ఈ రోజు ఎట్లుండే అవకాశం ఉంది? ఈ రోజు వర్షం కురుస్తుందా? ఎక్కడెక్కడ కురుస్తుంది? హైదరాబాద్ లో కురుస్తుందా లేదా? ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయండి. భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే లేవు. మొత్తానికి వర్షం ఉంది అంటారు? లేదండి, మొత్తానికి వర్షం అయితే ఉంది ఈ రోజు కూడా అంటారు? వర్షం కూడా ఉంది. ఈ రోజు రేపు కూడా ఉంది. ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి. ఎల్లుండి నుంచి మామూలుగా మనకి ఈ పొడి వాతావరణం ఏర్పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ రాజారావు గారు. ఫోన్ లైన్లోకి వచ్చి వర్షానికి సంబంధించినటువంటి సూచనలు ఇచ్చినందుకు, వివరాలు ఇచ్చినందుకు ముఖ్యంగా. నెక్స్ట్ ఇంకొకటి, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు తర్వాత కేరళలో పర్యటించారు. మదురై, కొచ్చిలో జరిగినటువంటి సభల్లో మోడీ ముఖ్యంగా ప్రతిపక్షాలని, అందులో ఇప్పుడు కూటమి కట్టుతున్నటువంటి యూపీఏకి చేరుతున్న పక్షాలని ప్రధానంగా టార్గెట్ చేశారు పరోక్షంగా. అవినీతి వ్యతిరేక చర్యలతో వాళ్ళలో అలజడి రేగింది అని చెప్పి ఆరోపించారు. అయినా అవినీతి పరులను ఎంత చేసినా కూడా వదిలేది లేదు, ఎట్టి పరిస్థితులు వదలము, వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి నిన్న మోడీ అన్నారు. ఆ పాయింట్ తీసుకుందాము. ఇందిరా గారు, అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నందువల్లే అందరూ ఏకమయ్యారు నన్ను ఓడించేందుకు అని అంటున్నారు. ఆయన పైన వచ్చిన ఆరోపణలు ఫస్ట్ ఆయన నిగ్గు తేల్చుకున్న తర్వాత మిగతా వాళ్ళ పైన తేలిస్తే బాగుంటుంది అన్నది మా యొక్క ఇంటెన్షన్. దాంతో నిజంగానే ఒకవేళ యూపీఏ నుంచి బాగా చేశారు, మాట్లాడిన వాళ్ళంతా నా కోసం ఏదైతే ఏమంటారు అవినీతి జరిగిందో అవినీతి దాన్ని అరికట్టడం అన్న ఉద్దేశంతో చేసిన అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. ఎంతమంది పైన నిగ్గు తెలిసి ఎవరిని శిక్షారులుగా తెలిసినారు? ఇప్పటి వరకు ఒక్క రాలా. మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా కేవలం నీటి మాటలనే మిగిలిపోయినాయి తప్ప పలానా వ్యక్తికి, పలానా మమతాకో, పలానా రాహుల్ గాంధీకో, పలానా ఎవరికి అట్లా ఎవరికైనా మీరు ఇచ్చినారా? జీరో, ఎవరికేం జరగలేదు. బట్ రీసెంట్గా మీ పైన వచ్చినటువంటి ఆరోపణలపైన మీరు సమాధానం చెప్పలేక బయట మాట్లాడుతున్నారు తప్ప అదే పార్లమెంటు సాక్షిగా మాట్లాడలేక నిర్మలా సీతారామన్ పైన తోసి మీరు చెప్పేసుకొని సమాధానం అని బయటకు వెళ్ళిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాము. ఇక వాళ్ళు దేశాన్ని కాపాడతాము అన్నది ఎట్లా నమ్ముతారన్నా? సో నిన్న మీరు తమిళనాడు వెళ్తే తమిళనాడులో ఉన్న వాళ్ళంతా కూడా ఏమంటారు గో బ్యాక్ మోడీ అని చెప్పేసి నిన్న వాళ్ళు నినాదాలు చేసిన చూసాం మనం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు పరాభవం అనేది తప్పట్లేదు. ఓవరాల్గా తీసుకుంటే దేశంలో మోడీ యొక్క గ్రాఫ్, ఒకప్పుడు బీజేపీ అనేది ఉండేది, ఇప్పుడు ఏం చేశారు దాన్ని 2014 నుంచి బీజేపీ అంటేనే మోడీ అనేది క్రియేట్ చేశారు. సో మోడీ గ్రాఫ్ అంతా కంప్లీట్గా కింద మొత్తం డౌన్ ఫాల్కి వస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్త మొహం వస్తే బాగుంటుంది అన్న దాంతో అప్పుడప్పుడు గడ్కరీ కనబడుతున్నారు, అప్పుడప్పుడు అరుణ్ జైట్లీ గారు కనబడుతున్నారు. సో ఈ రకమైనటువంటి కూడా మనం ఇంటర్నల్ డిస్కషన్స్ చూస్తున్నాం పేపర్లో ఎప్పటికప్పుడు.
సో ఇవాళ ప్రజలు వన్ సైడ్ వార్ లాగా మోడీ వద్దు అన్నదానికి ఒకదానికి వచ్చారు ఆల్ సెక్టర్స్. ఎందుకు అని అంటే రైతులు అయి ఉండొచ్చు, తర్వాత ఏమంటారు మన అట్లాంటి పరిస్థితి లేదు, అవినీతి పరులకి అట్లాంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా అవినీతి పరుల సంగతి అంటే ఇప్పుడు ఆయన అవినీతి దొంగ అన్నట్టుగా ఉంటది. అప్పుడు మీరు నిజంగానే నీట్ గా ఉన్నాం. మోడీ అంటే ఒకప్పుడు క్లీన్ చిట్ అన్నది కనబడింది జనాలకి, ఆ తర్వాత మోడీ అంటే ఏంది కనబడింది మనకి. సో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అది ఏ మాత్రం కూడా వాస్తవం కాదు. మోడీ తన యొక్క మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శన అనుకొని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మోదీ గారి గురించి మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ ఏ సమాచారం ఉందో మీకు తెలుసు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మీకు తెలుసు, దేశంలో వచ్చే సర్వేల గురించి తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడితే ఏం చేస్తాము. గ్రాఫ్ తగ్గింది, మోదీ గారి గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదు. రిపబ్లిక్ టీవీ మొన్న ఏం సర్వే ఇచ్చినారు, మేము గెలవబోతున్నామని సర్వే ఇచ్చినారు. రిపబ్లిక్ టీవీ కూడా మీరు దగ్గరలో ఉంటారు కానీ సొంతంగా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ ఇంకా సమయం ఉంది కాబట్టి ఇవన్నీ ఎట్లున్నా కానీ నరేంద్ర మోదీ మీద ఒక అవినీతి ఆరోపణ చాలా మంది చేయొచ్చు. మీరు సుప్రీంకోర్టు దగ్గరికి పోతే కూడా ఏం చెప్పింది సుప్రీంకోర్టు, మీరు చేసిన ఆరోపణలో పసలేదు, ఇవన్నీ పనికిరాని మాటలు అని చెప్పారు వాళ్ళు. అయినా కానీ ఇంగిత జ్ఞానం విచక్షణ లేకుండా రోడ్ల మీద తిరిగి నోర్లు పారేసుకుంటే మాత్రాన అనుకూల మీడియాతో రాయించుకున్నంత మాత్రం అయ్యేదేం లేదు. ఒకటి విషయం చేసుకోవాలా, దొంగ అని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆ మాడడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఒక్కరికైనా, ఇద్దరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు ట్యాక్స్ దొంగలని నేషనల్ అనే పత్రికను దోచుకున్నారని కోర్టుకు నడిపించారు. ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నటువంటి దొంగలు. ఇటువంటి భాష మేము మాట్లాడడం జనరల్గా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి, కానీ మీ యొక్క సంస్కారం ప్రజలకు తెలియజేయకుండా మాట్లాడుతూ ఉన్నాను. ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నటువంటి యొక్క వ్యక్తులు, ఈ ఇద్దరు అధినేతలు కూడా. ఇట్లా పోతే కాంగ్రెస్ పార్టీలో చిదంబరం నుంచి మొదలు పెడితే చివరి దానిక కూడా జైళ్ళలో ఉన్నారు. మమ్మల్ని జైల్లో పంపించకండి అని చెప్పేసి కోర్టుకు రోజు అర్జీలు పెట్టుకుంటున్నారు, కేసులు ఉన్నాయి, బెయిల్ మీద తిరుగుతున్నారు. మీకేమైనా కొద్దినైనా విచక్షణ ఉంటే ఇటువంటి పద్ధతులలో భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడు పనిచేయాలనే విషయాన్ని మీరు గమనించాలా. నరేంద్ర మోదీ గారి మీద రాఫెల్ ఆరోపణ మీరు చేస్తే సుప్రీంకోర్టే మీరు అడిగిన కేసు కొట్టేసింది. ఇంకా కూడా కోర్టు మీరు కూడా ఇవ్వండి కదా, మరి మీ మీద ఎందుకు ఇవ్వలేదు మధ్యలో మాట్లాడదు. మీరు కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక అఫిడవిట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు మరి కోసుకో. మరి నేను ఇందిరాగాంధీ కోడల్ని అంటే ఈ దేశంలో మీకు ఆయన మాట్లాడితే కూడా కోర్టు పో అని చెప్పేసి బెయిల్ అడిగితే బెయిల్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఒకటి, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి మీద మీరు ఎంత అవినీతి ఆరోపణలు చేసినా కానీ మీరు అది ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరు కలకత్తాలో అందరూ సమావేశమైంది, ప్రతి రాష్ట్రాన్ని దొంగల్లాగా దోచుకొని వాళ్ళ కుటుంబాలకు సామ్రాజ్యాలు తయారు చేసుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, ఆయన పోతే లోకేష్ బాబు, ఆడ 2 ఎకరాల నుంచి 2000 ఎకరాలకు సంపాదించుకున్నటువంటి ఒక దొంగ. ఆ తర్వాత కర్ణాటకలో కుటుంబ సామ్రాజ్యం సంపాదించుకోవాలంటే వాళ్లకు సత్వత్తాసబలికే మీరు. మిమ్మల్ని కనీసం ర్యాలీకి పిలవలేదు. మీ అమ్మ కొడుకు రాకండి, మా అధ్వానం అయిపోతుంది, మీరేం పనికిరారు దీనికి అని చెప్పారు. అదైపోయింది. వినండి అమ్మా, భాష తప్ప భావం తప్ప మధ్యలో మాడద్దు. భాష తప్ప భావం తప్ప అడగాల. సోనియా గాంధీ లేఖ ఏం మాడాలి మధ్యలో ఉండి పోయినోళ్ళ గురించి మాడుతా ఉన్నాం. మిమ్మల్ని వద్దంటే ఏదో మొక్కుబడికి అన్ని పార్టీల నేను కంప్లీట్ చేయలే. తర్వాత మల్లికార్జున ఖర్గే పంపించారు, ఏదో పోనీ రాని అని చెప్పి పోయినాడు కదా. అఖిలేష్ యాదవ్ వినండి, అఖిలేష్ యాదవ్ పోయినాడు. అన్ని పార్టీలకు అధ్యక్షులు పోతే మీ పార్టీని అధ్యక్షులు వద్దని చెప్పారు. ఇది యొక్క జీవితం. రెండో విషయము ఆడ ఉన్న పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలని రాష్ట్రాల్లో సామ్రాజ్యాలు చేసుకుని ప్రజలు దోచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీ సపోర్టు. అందుకే మనం అదే చెప్పాడు. ఏం చెప్పాడు, అవినీతి పరులంతా ఒకటేయారని చెప్పేసి, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు చదువుకొని మాట్లాడమ్మా, చదువుకోమ్మా. ఒకటి సంగప్ప, 2014 ఎన్నికల్లో అవినీతిమయమైనటువంటి యొక్క యూపీఏను ఓడించండి,
అనేటువంటి ఒక స్లోగన్ తోటి మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు చేసినటువంటి ఒక అవినీతి ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలు చూసిండ్రు. లెఫ్ట్ భావజాలంతో ఉండి టీఆర్ఎస్ లో కొనసాగుతుంది. చాలా టైం మాట్లాడి మీరు ఇద్దరే మాట్లాడి రాగండి. ఆయన అంటున్న తర్వాత బీజేపీ అనుసరిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరుల యొక్క భరతం అనేటువంటి ఒక మాట చెప్పాను. అవును, నిన్న కూడా చెప్పిన ఆ భరతం అనేటువంటిది ఇంతవరకు పట్టకపోతుంది. కాబట్టి ప్రజలు ఎట్లా నమ్ముతారు మళ్ళా? కాబట్టి అదే కాకుండా అవినీతి పరులంతా కూడా ఏకమై వస్తుండ్రు నా మీదకి అనేటువంటి ఒక మాట చెప్తున్నావు. ఇదివరకే 2014లో అదే రికార్డు వేస్తేవి, మళ్ళీ ఇప్పుడు అదే రికార్డు వేయబడితివి. కాబట్టి ఆ రికార్డుని ఎట్లా నమ్మాలి? ఎందుకంటే విదేశాలలో ఉన్నటువంటి యొక్క అక్రమ నల్లధనం తీసుకుపోయినటువంటి అంతా తీసుకొచ్చి పంచమనేటువంటి ఒక మాట చెప్తారు. కాబట్టి అది పంచకపోతే పంచనప్పుడు మిమ్మల్ని నమ్మేది ఎట్లా? కాబట్టి ఈ రకంగా ఇటు ఎన్డీఏని కానీ ఇటు యూపీఏని కానీ వాళ్ళు రెండు పార్టీలు కూడా సరి అయినటువంటి రీతిగా పాలన చేయలేకపోతుండ్రు. కాబట్టి ఇక నేషనల్ ఫ్రంటేజ్ శరణ్యం అనేటువంటి రీతిగా ఇవాళ అందరం కూడా ఫెడరల్ ఫ్రంట్ కావాలనేటువంటి ఒక మాట వస్తుంది. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు నేను అనేది ఏమిటంటే అన్ని పార్టీలు అందరూ కూడా అవినీతి పరులు అన్నావు. నువ్వు మరి ఎందుకు చర్య తీసుకోవా? నువ్వు అయితే 5 ఏళ్ల నుంచి ఉంటుంది. 5 ఏళ్ల నుంచి నువ్వు ఒక్క అవినీతి పరుణ్ణి ఇవాళ మమతా బెనర్జీని కానీ అఖిలేష్ యాదవ్ కానీ ఇగో ఈ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా భర్తం పట్టినా, అందరినీ జైల్లో పెట్టినా మాట చెప్తే లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళ తల్లి గారు బెయిల్ మీద ఉన్నారు. చిదంబరం లాంటి వాడు రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. మిగతా అనేక మంది శారదా చిట్ ఫండ్ స్కామ్ సంబంధించి మిగతా విషయాల్లో మమతా బెనర్జీ మొత్తం పార్టీ దే ఆర్ ఫేసింగ్ ట్రయల్స్. ఇవన్నీ మనకు తెలుసు. కనీసము కాబట్టి ఇవాళ ఒకటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ లైన్ ఏంటో చెప్పకుండా వాళ్ళ ప్రతినిధులు వేరే వేరే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మోడీ గారి యొక్క గురించి మీరు మాట్లాడితే ఒక దగ్గర, కాకపోతే మీరు రికార్డు గురించి చెప్తున్నారు. అవినీతి అనేది నిర్మూలించడం కోసం చాలా పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది. కాబట్టి నిరంతరం ప్రధాన పనిచేస్తా ఉన్నారు. అది రికార్డు మీరంటే ఏం లేని రికార్డుకే మీరు బొమ్మలు వేసుకుని దేశం మీద. ఒక లాస్ట్ చేసేటువంటి దానికి విత్ ఇన్ పార్టీలో ఇవాళ ఏమంటారు మోడీ హటావో అనే కాడికి వచ్చింది. చెప్పండి మీరు మహారాష్ట్రలో మీరు మహారాష్ట్ర సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక లేఖ రాశారు. చెప్పండి మోదీ ఆస్థానానికి సంబంధించి మీరు తెలంగాణ చెప్పినందుకు ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.